సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇదే నా దేవుని యొక్క వాక్య ధ్యానము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. నా గద్దింపును విని తిరుగుడి. అవును ప్రియులారా, దేవుని యొక్క గద్దింపు మానవుని యొక్క క్షేమము కొరకే. అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకూడదు, ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అవును ప్రియులారా, తన పోలికలో తన స్వరూపమందు చేయబడినటువంటి మానవుడు, నిత్య రాజ్యానికి వారసుడుగా ఉండవలసినటువంటి మానవుడు తన యొక్క శరీరాశలను బట్టి, నేత్రాశలను బట్టి, జీవపు డంబాన్ని బట్టి లోకాన్ని ప్రేమిస్తూ దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉంటున్నాడు. అటువంటి దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి తన యొద్దకు చేర్చుకోవడానికి తన గద్దింపు మాటలు వినిపిస్తూ ఉంటాడు. తన వాక్యాన్ని ఎత్తిపట్టి దైవ దాసులు, దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దానిని విని దానికి లోబడు నీవు అని అంటాడు. నా గద్దింపునకు విని తిరుగుడి నా వైపుగా అంటున్నాడు. అలా ఎవరైతే తిరుగుతారో వారి యొక్క జీవితాలు ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటాయి. కారణం ఏంటంటే, ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగొద్దు, ప్రభువు తాను ప్రేమించు వారిని. కాబట్టి ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ప్రభువు, వారు ఒకవేళ తొట్టుపాటు పడినప్పుడు తన వాక్యం ద్వారా వారిని సరిచేసి తిరిగి తనతో సహవాసం చేయడానికే ప్రభు గద్దిస్తూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. పౌలు భక్తుడు రాస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి శిక్ష కొన్ని దినాల మట్టుకు తనకిష్టం వచ్చినట్లు మనం శిక్షిస్తున్నాడు, కానీ తన పరిశుద్ధతలో మనమందరం కూడా పాలు పంపులు పొందాలనే శిక్షిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నాశనం అవట ప్రభుకి ఇష్టం లేదు పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం చేత గద్దెంపబడి తిరిగి దేవునితో సహవాసం చేయాలని ప్రభు ఆలోచన చేస్తున్నాడు. అది కొంతమట్టుకు మనకి దుఃఖకరంగా అనిపించవచ్చు ఆ గద్దెంపు, కానీ మనకు సమాధానకరమైనటువంటి స్థితిలో అది మనల్ని ఉంచుతుంది అని అంటాడు. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో కూడా మనం చూస్తే, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన యొక్క దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలురా, మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి దేవుని యొక్క వాక్యము గద్దిస్తున్నప్పుడు దాన్ని విసుగక మన జీవితాలను సరి చేసుకున్నప్పుడు మరణము నుంచి మనల్ని తప్పించబడతాం పిల్లరా. అందుకని ఇక్కడ అంటున్నాడు ప్రభు, నీవు మరణం ఉందట వలన నేను సంతోషపడతానా? కాదు కదా. నీవు నీ తప్పును ఒప్పుకొని నీవు నా వైపు తిరిగితే నేను సంతోషపడతాను అని అన్నాడు. అందుకనే దావీదు భక్తుని యొక్క జీవితాన్ని కూడా గమనించినప్పుడు, పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వెళ్ళి గద్దించినప్పుడు అతడు మారు మనసు పొందాడు. తర్వాత అంటాడు, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు మేలు, నాకు ఆశీర్వాదకరము అని అంటాడు. గద్దించినప్పుడు దేవుని సన్నిధిలో వెళ్ళి తన యొక్క పాపాన్ని పరిహారం నొందాడు పిల్లరా. తద్వారా అతడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించినట్లుగా మనం చూడొచ్చు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకుందాం. దైవదాసులు తన యొక్క వాక్యాన్ని ఎత్తి చెప్తున్నప్పుడు నా గురించే చెప్తున్నాడు అని ఆయనను దూషించేవారుగా ఉంటున్నామా? లేదంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నాలో ఉన్నటువంటి లోపాలను ప్రభు తన యొక్క వాక్యం ద్వారా ఎత్తి చెప్తున్నాడు కాబట్టి నా జీవితాలను సరి చేసుకుంటాను అనేటువంటి ఆలోచనలో ఉంటున్నాము? ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి ఇదే నా వాక్య ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా గద్దింపు విని మీరు తిరుగుడి, మీకు శ్రేష్టమైనటువంటి ఫలాలను ఇస్తాను, నా ఆత్మను మీకు తోడుగా ఉంచి నడిపిస్తాను, నిన్ను మరణం నుంచి తప్పిస్తాను, సమాధానకరమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచుతానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆయన వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపునకు లోబడదాం, మన జీవితాలను సరిచేసుకుందాం, ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీ గద్దింపు మాటలు వినబడినప్పుడు ప్రభా దానికి లోబడేటువంటి మనసును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా ఎవరైతే అలాగా మారు మనసు పొందుతారో వారు నిత్యమైనటువంటి సమాధానకరమైనటువంటి స్థితిలో ఉంటారు అన్నావు ప్రభా. కాబట్టి మేము కూడా మీ మాటలకు విసుగకనైనా లోబడి జీవించే మనసును మాకు దయచేయమని, తద్వారా మీరు ఇచ్చేటువంటి పరిశుద్ధతను పొందుకొని నిత్య రాజ్యానికి వారసులే భాగ్యం ప్రతిబిడకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.